అప్పట్లో వచ్చిన కొన్ని దేశభక్తి సినిమాలల్లో హీరో ఆర్మీ ఆఫీసర్ అవుతాడు. పెళ్ళైన కొత్తలనే ఆర్మీ నుంచి ఫోన్ వస్తుంది, యుద్ధం జరుగుతుంది, ఇట్లా డ్యూటీకి రావాలి అని. అంతలో ఇంటామే ఇల్లు కన్నా దేశం ముఖ్యమని పెనిమిటికి ఇట్లా వీర తిలకం దిద్ది బార్డర్కు సాగదోలుతుంది. అసంటి సీన్లు వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది నాకైతే. కానీ సినిమాలలో చూపించినట్టు బయట జరుగుతుంది అసలు? పెనిమిటికి బార్డర్కు పోవాలని ఉన్నా ఇంట్లో అసలు పంపిస్తారా అని అనుకుంటా కదా. కానీ బయట కూడా సినిమాలను మించిన సీన్లు జరుగుతాయి. దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేసేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు యోగిట్లనే. నిజంగా నాకు సీన్ చూసినాక మస్తు అంటే మస్తు గర్వం అనిపించిందోళ్ళ కండ్ల పుంట నీళ్ళు కూడా వచ్చినాయి. ఈ కుటుంబానికి జై కొట్ట బుద్ధైంది. కొట్టినా కూడా వీళ్ళకు పెళ్ళై 3 రోజులు అవుతుంది. పెన్మిటి ఇంటిలో పనిచేస్తాడు. బార్డర్ కాడ పరిస్థితి చూసిరు కదా. అయితే ఈ టైంలో నేను దేశం కోసం పోవాల్సిందే అనుకున్నాడు. ఇంటామి కూడా పెన్మిటికి వీర తిలకం దిద్ది కుటుంబం కంటే దేశమే ముఖ్యం, దేశాన్ని కాపాడని సాగదోలిందోల్లా. అగో నిజంగా ఎంత గొప్ప ముచ్చటిది. ఓ దిక్కు యుద్ధం నడుస్తుంటే కూడా मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती, तरी मी त्यांना सपोर्ट करते. जा बा असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जा बा असं. काय सांगणार आहात? కొత్తగా పెండైనా కానీ బార్డర్కు పంపుతురంటే ఈ కుటుంబాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అగో జేజేలు కొట్టుకుంటా సమ్మర్ పడుకుంటా మరి సాగదోలుతురు. అందుకే ఈ ఈరుల కుటుంబాలకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువనే కదా.